వికలాంగుల సంక్షేమం అభివృద్ధితో పాటు విద్యా వైద్య పరంగా సహకారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగులు వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి మానసిక వికలాంగుల పాఠశాలలో ఉద్యోగులకు అవుట్ సోర్సింగ్ కింద జీతభత్యాలు అందించేలా సీఎంతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చారు. ఎల్ఎండి కాలనీలో స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో సిద్దిపేట ఎల్వి కంటి ఆసుపత్రి వారి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని మంత్రితో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వికలాంగుల వయోవృద్ధుల కమిషనర్ డైరెక్టర్ శైలజ, ట్రస్ట్ చైర్మన్ చాడ వెంకటరెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ ప్రారంభించారు. 33 జిల్లాలలో దివ్యాంగుల ఉపకరణాల కోసం 50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎల్ఎండి వికలాంగుల పాఠశాలకు గత 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ డబ్బులు ఇవ్వలేదని, తాను మంత్రి అయ్యాక సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి 50 లక్షలు నిధులు కేటాయించి డబ్బులు బ్యాంకులో జమ చేశామన్నారు. ఈ నిధులు ప్రతి ఏటా భవిష్యత్తులో వచ్చేలా చూస్తామన్నారు. తనకు చిన్న అవకాశం వచ్చినా ఎల్ఎండి పాఠశాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిధులు వచ్చేలా చేసి వొకేషనల్ కోర్సుల నిర్వహణకు సహకరిస్తామని చెప్పారు. ట్రస్ట్ పైన ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు పాఠశాలలో ఉన్న టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ పరంగా అవుట్ సోర్సింగ్ కింద జీతాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. మానసిక వికలాంగులకు వైద్యం చేయలేని జీవితాంతపు సమస్య అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇలాంటి వారి కోసం పాఠశాల నడుపుతూ సేవ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, ట్రస్ట్ డైరెక్టర్లు వెంకటయ్య, కొమ్ర ఎల్లారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ సతీష్, ఆసుపత్రి వైద్యులు వంశీధర్ పాల్గొన్నారు. నాయకుడికి పెట్టే లక్ష్యం గొప్ప గుణం ఉంటే మనం ఏడ కూర్చున్నా పెడతారని ఈరోజు మాజీ శాసనసభ్యులు ఉన్నట్టు వెంకటరెడ్డి గారు ఒక సేవా ఆలోచనతోని ఈ యొక్క స్కూల్ని ఏ విధంగా నడిపించాలి, భవిష్యత్తులో ఆర్థికంగా ప్రభుత్వం నుంచి మాకు అండగా ఉండాలని చెప్పి ఒక అడిగిన వెంటనే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానికి భాగంగా వారు ఒక మాట అంటున్నారు, భవిష్యత్తులో ప్రతి సంవత్సరానికి మనకు మెయింటెనెన్స్ కానీ ప్రత్యేకంగా ఏదైతే శానిటేషన్ పరంగా పిల్లలు ఏదైతే మల విసర్జన చేస్తారో పిల్లలకు సేవ చేయడానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉంటుంది. అంటే అదెంతో సాక్రిఫైస్ చేసుకుంటే కానీ రాదు. మరి అటువంటి వాళ్ళని మనం లోపల చూసినాం, వాళ్ళ ట్రైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇతోధికంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా, మొన్న మేము వచ్చి ఆ నీళ్ళది ఏదో డొనేట్ చేసినాం, చేసింది చెప్పను, కానీ ఆ వాటర్ ప్లాంట్ కానీ ప్యూరిఫైడ్ వాటర్ కోసం. కాబట్టి మీరందరూ కూడా, వెంకటరెడ్డి గారు కూడా 75 ఏళ్ల వయసులో తన తాపత్రయం అంతా వీళ్ళ కోసం సేవ చేయాలని